హలో! చెప్పండి. ఆ! అన్నయ్య అన్నయ్య గారు, చెప్పండి సిస్టర్. ఎవరు మీరు? నేను డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. చెప్పండి చెల్లెమ్మ. ఎక్కడి నుంచి చేస్తుర్రు? ఏదో మెసేజ్ పెట్టిర్రు. సత్తుపల్లి అన్నయ్య మాది. ఆ! ఆ! ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి దగ్గరకుంది. హ్మ్. అయితే మా ఎమ్మెల్యే గారికి నేను కాల్ చేశాను. కాల్ చేసి నేనే కాదు చాలా మంది కాల్ చేస్తున్నారమ్మా. హ్మ్. ఏంటి మీరు పెట్టమంటారు, వద్దంటారు. మీరు బీఆర్ఎస్ పార్టీలకి వాటికి వీటికి అతీతంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారా అనేసి అన్నారు. హ్మ్. హ్మ్. అంటే నేనన్నాను, వాటి గురించయితే మాకంత అవసరం ఏంటండి? ఇప్పుడు జాబులు జరుగుతుంటే మాకు కదా జరిగేది. వాళ్ళకి అతీతంగా మాట్లాడితే మాకేమన్నా వస్తుందా? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి మేము వాళ్ళకెందుకు మాట్లాడతాము? హ్మ్. పుస్తకాలన్నీ పక్కకేసి మీకు ఓట్లేపిచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నాం గదా! అని జెప్పేసి మాట్లాడాను. హ్మ్. బల్మూరి గారు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టారు కదా! అన్నీ కూడా ఆయనే ఆలోచించి చెప్తారు. మేము మాట్లాడటానికి ఏం మాట్లాడతాము. మీరందరూ కూడా బీఆర్ఎస్‌ని వేసుకొని తిరుగుతున్నారు గదా! అని జెప్పేసి మాట్లాడుతున్నారు. రాత్రి పూట అమ్మాయిలు రోడ్డు మీద అలాగా ఒక పోలీసులు ఎత్తుకెళ్ళే అంత సాహసం చేస్తున్నా కూడా ఒక చీకట్లో కూర్చోబెట్టి అలాంటి వాటికి గూడా మేము వెళ్లి దిగజారిపోయి అలా ఉంటే మా పేరెంట్స్ ఊరుకుంటారా సార్? మేమెందుకు అలా ఉంటాము? కొంచెమన్నా ఆలోచించండి సార్. నిరుద్యోగులతో మాట్లాడండి వచ్చి మీరు వాళ్ళు వీళ్ళు కాదు. ఎవరో ఏదో ప్రెస్ మీట్‌లో చెప్పారని మమ్మల్ని ఎందుకిలా అంటున్నారు అన్నాను. ఆ! అంటే దానికి లేదు ఇదంతా కుదరని పని మేమే పెడతామంటుంటే పెట్టకుండా చేసి మళ్ళీ క్వెషన్ చేయడానికి మమ్మల్ని ఇలా చేస్తున్నారు. మేము పెడతాము. ఎవరు ఏం చెప్పినా మేము మార్చట్లేదు. ఇది ర్యాష్‌గా మాట్లాడుతున్నారు ఎందుకు సార్ అంటే, మరి మేము ఎన్ని సార్లు చెప్పినా మీరు ఇలాగే చేస్తున్నారు. మళ్ళీ పై తిరుగు మమ్మల్నే అంటున్నారు. సరే ఇప్పుడేం మాట్లాడాలి మీకు? ఇప్పుడే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పించాము అనేసి అంటున్నారు సార్. అసలు ఏం అర్థం కావట్లేదు. అదే మనము ఇగ మరి ఏం చేద్దాము? అసలు ఇదే ఎక్కువ వాళ్ళు అదొక లైన్ గీసుకున్నారా? ఆడెవడన్నా అట్లా మెంటల్‌గా ఫిక్స్ చేసిర్రో తెలవట్లేదు గానీ అది నడుస్తుంది. ఈ బీఆర్ఎస్ వోళ్ళు కూడా సిగ్గులేని నా కొడుకులు పిలవకుండా వచ్చి ఆడ కూర్చుండి ఫోటోలు దిగి కెమెరాల ముందు బీఆర్ఎస్ ఛానళ్ళ ముందు మాట్లాడడం వల్ల కూడా ఆళ్ళు కొంత ఒపీనియన్ మేము ఫార్మ్. వద్దని కూడా ఎవ్రీథింగ్ అన్నిట్లో షేర్ చేస్తున్నా. ఈవెన్ సార్ నేను ట్విట్టర్‌లో కూడా వీలైతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను సార్‌కి పోస్ట్ చేస్తూనే ఉన్నా. సార్ మాకు ఎటువంటి రాజకీయాలు, పక్షపాతాలు ఎటువంటివి వద్దు. మేము ఒక్కళ్ళం కాదు. మీరొకసారి బయటకొచ్చి మీ స్వతహాగా మీరు ఒక పోల్ పెట్టండి విద్యార్థుల ఆ! కోసం. అసలు వాళ్ళ వెబ్‌సైటే పోస్ట్‌పోన్ పెట్టిన చేయాలా అఫీషియల్ వద్దా అని వెబ్‌సైట్ నుంచి పెట్టినా చెప్పేసి. అయిపోతది కదా! హ్మ్. సార్ అది కూడా అన్నాను. నేను అన్నిట్లో కూడా టెక్స్ట్ చేస్తూనే ఉన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో సార్ పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కింద గూడా నేను మెసేజ్ చేస్తూనే ఉన్నాను. సార్ ఒక్కసారి చూడండి సార్, ఒక్కసారి చూడండి. ఎంతోమంది అమ్మాయిలం నష్టపోతున్నాము అనేసి. అవును. ఇంకా ఎస్పెషల్‌గా డీఎస్సీ ఆడపిల్లలు ఎక్కువ ప్రిపేర్ అయితుంటారు. హ్మ్. హ్మ్. మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం చెప్పు సూసైడ్ మరి? థాట్స్ వస్తున్నాయి సార్ మాకైతే. ఏడుస్తుంది అమ్మాయి. హ్మ్. నిజంగా సార్ సూసైడ్ థాట్సే వస్తున్నాయి మాకు. అదే ఇప్పుడు నా దగ్గరనేమో శక్తి లేకపాయే ఇప్పుడు మీరేమో ఏడవబట్టే ఆడికి ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఉన్నట్టే ఉంది. ఎవ్రి ఎమ్మెల్యే ఎలాగంటే ఎలాగ సార్. మేమే కదండీ సార్ హైదరాబాద్‌లో చదువుకునే వాళ్ళం ఇక్కడికొచ్చి అందరికీ మాట్లాడే అమ్మాయిలం అయ్యుండి కూడా ఇంట్లో మాకు డీఎస్సీకి ఇన్ని పోస్టులొస్తాయమ్మా మేము టీచర్ అవుతాము. ఈవెన్ ఇప్పుడు గూడా నన్ను ఇంట్లో టీచర్ అని పిలుస్తున్నారు. ఈ రేపొద్దున ఎలాగో చూపించుకోవాలి సార్ తలకాయి. అదే. ఎంతో నమ్మాం బుక్స్ అన్నీ పక్కకు పెట్టి వీళ్ళ కోసం తిరిగినందుకు ఈరోజు ఇలా చేస్తున్నారు. పోస్టులు కూడా పెంచమని ఏమనట్లేదు గానీ సార్. ఈవెన్ నిజం చెప్పాలంటే మా ఊర్లో స్కూల్ కూడా మూసేశారు సార్. పిల్లలు 5 కిలోమీటర్స్ నడిచెళ్తున్నారు. వాళ్ళ బాధను చూసి మేమే డీఎస్సీ టీచర్ అయ్యి వీళ్ళకి మా ఊర్లోనే నేనే పాఠాలు చెప్పాలని ఎన్నో కలలు కన్నాను సార్. కొన్ని డేస్ పోస్ట్‌పోన్ చేయొచ్చు కదండీ సార్. సిలబస్ చూస్తే నాకు నిజంగా సూసైడ్ థాట్స్ తప్ప ఏమి రావట్లేదు. మరి చాలా రూడ్‌గా మాట్లాడుతున్నారు సార్ అసలు. హ్మ్. ఒక్కళ్ళు గూడా అసలు ఏంటి పరిస్థితి వీళ్ళదని ఒకసారి బయటకొచ్చి మాట్లాడితే కదండీ సార్ తెలిసేది. ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని జెప్పేసి వాళ్ళకి వాళ్ళగా ఊహించుకుంటే సరిపోతుందా సార్? అవును. కొన్ని సార్లు మనల్ని మోసం చేసినట్లు ఉంటుంది. అన్నీ గూడా
ఎవరో ఏదో వచ్చి బయటకు వచ్చి వాళ్ళ పార్టీల కోసం వాళ్ళు పెట్టుకుంటే మేమేం చేశాం సార్? మరి ఒక పని చేయి, డైరెక్ట్ ఇంట్లోనే చెప్పు. ఇక ఈ లుచ్చా నా కొడుకులు ఇట్లా మా పట్ల ఇట్లా చేస్తుండే ఎమ్మెల్యే గాడు, ముఖ్యమంత్రి. నేను ఎగ్జామ్ కూడా చెప్తాము సార్, కానీ రాస్తాను లేకపోతే చెప్తాను. లేదని మెంటల్ గా ప్రిపేర్ చేయడం. ఇప్పుడు మనం బతకాలి కదా. మరి ఆ లుచ్చా నా కొడుకు మోసం చేసిండని మీరు మీ అమ్మ నాన్నకు మోసం చేయకూడదు కదా. నువ్వు టీచర్ అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా. నేను నిన్న ఇక్కడనే ఓయూ లైబ్రరీ కాడ, ఆర్ట్స్ కాలేజ్ కాడ నేను చెప్పిన, డిఎస్సి సిలబస్, టిఆర్టీ సిలబస్ చదివిన వాళ్ళంతా టీచర్లే. నంబర్ అనేది, మార్కులు అనేది, వాడి సెలక్షన్ అనేది అదొక ఓన్లీ అఫీషియల్ గా వచ్చేదే, అంతే ఈవెన్ తప్ప. డిఎస్సిలో మేము టెట్ రాసినప్పుడు కూడా నార్మలైజేషన్ చేయలేదు సార్. దాని గురించి కూడా మేము కొట్లాడట్లేదు. సరే, దాని గురించి పక్కకు పెట్టి డిఎస్సిని మెయిన్ టార్గెట్ చేసుకుందాం, దీనికి ముందు వద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఎంత అన్యాయమో తెలుసా సార్? దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వచ్చింది పేపరు. కొంతమందికి ఎంత ఈజీ, కొంతమందికి ఎంత హార్డ్. ఒక్కసారి దా ఆ దానికి ఫ్యాకల్టీని అడిగి చూడండి సార్. ఒక్కొక్కరు ఏం చెప్తారో మీకే తెలుస్తుంది. అవును, అది ఫ్యాకల్టీ వాళ్ళు కూడా. కోర్టులో హియరింగ్ ఉంది. అది ఏం జరుగుతుందో చూద్దాము రేపటిదాకా. మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు భవానీ సార్. భవాని గారు, మీ నంబర్ నాకు సేవ్ చేయండి. మీరే ఇంకా 100 మీలాంటి మానవతావాదులు బతకాలి. మీరు బతికి 100 మందికి ధైర్యం చెప్పాలి. మీలాంటి వాళ్ళు మంచోళ్ళు చచ్చిపోతే మీ ఎమ్మెల్యే లాంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తుంటారు. రేవంత్ రెడ్డి గారు లాంటి వాడు మళ్ళా గెలుస్తాడు. ఆ లుచ్చా నా కొడుకుని ఓడగొట్టడానికన్నా మనం బతకాలి కదా. ఆడు సార్ లేకపోతే మరి రేపు మా భవిష్యత్తులో ఇంకా చాలా మందిని చంపుతాడు. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇది ఎట్లా అవుతుందో పక్కన పెడితే ఇప్పటికిప్పుడు మేము డిఎస్సిని పక్కకు పెట్టి గ్రూప్స్ కి చదువుదామన్నా కూడా సిలబస్ మొత్తం వేరు సార్. మేము గ్రూప్స్ కూడా క్రాక్ చేసే సిచ్యువేషన్ లేదు. మేము డిఎస్సిని నమ్ముకొని కూర్చున్న వాళ్ళం సార్. మాకు ఇప్పుడు ఇట్లాంటి అన్యాయం జరుగుతుంది సార్. మేము ఈవెన్ మేము గ్రూప్స్ కూడా మేము అంత పోటీ ఇచ్చేంత రాలేదు సార్. ఎందుకంటే మాకు తెలుసు మేము ప్రిపేర్ అయ్యేది దేనికోసము. మా కరెక్టే. మైండ్ కూడా వెంటనే సెట్ అవ్వదు కదా. భవాని గారు, మీరు అన్నది వాస్తవం, కానీ కొన్ని జీవితంలో మన చేతిలో ఉన్నాయి, ఏదన్నా చేయగలుగుతాము. కొన్ని మన జీవితంలో మనం చేయలేని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నాతోని మీ భవాని లాగానే చాలా మందికి పోస్టులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జోన్ లో కానీ, వాళ్ళ డిస్ట్రిక్ట్ లో కానీ, వాళ్ళ క్యాస్ట్ లో కానీ, వాళ్ళ జెండర్ లో కానీ ఇట్లా ఉన్నాయి. ఒకటి. రెండవది, సేమ్ ఇప్పుడు మీ ప్రాబ్లం తోనే సిలబస్ కంప్లీట్ చేయలేక కొన్ని వేలాది మంది ఏడుస్తున్నారు. చావు పరిష్కారం కాదు కదా. మళ్ళీ మీ అమ్మ నాన్న తట్టుకోలేరు. వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేయి. వాడు మోసం చేసిండు, మాకు టైం ఇవ్వట్లేదు, మధ్యలో టీఆర్టీ ఇది టీటీసీ పెట్టిండు, టెట్ పెట్టినాడు, లుచ్చా నా కొడుకు నెల రోజులను ఇచ్చిండు, నార్మలైజేషన్ చేయలేడని మెంటల్ గా అమ్మ నాన్నను నువ్వు ట్యూన్ చేయి. యువర్ ఆల్సో టీచర్. అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేస్తేనే టీచర్ కాదు మీరు. ఆ టీచర్ కు సార్ ఉండాల్సిన జ్ఞానం ఉంటే ఫైనాన్షియల్లీ టీచర్ నాకు అయినట్టే. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్. నాకు మేము ఫాదర్ లేరు, ఉన్నాం మమ్మీ కదా. ఒక్కరే ఉన్నారు. మా మమ్మీకి కూడా ఆపరేషన్ రీసెంట్ గా అయింది. తనని చూసుకుంటూ కూడా నేను ఖమ్మంలో ఉండి నేను ప్రిపేర్ అయ్యాను సార్ ఫస్ట్ లో ఉన్నప్పుడు. అప్పుడు నేను ట్యూషన్స్ చెప్పుకుంటూనే పిల్లలకి నేను ఇక్కడ ఇండ్లు గడుపుకున్నా. ఇప్పుడు కేవలం డిఎస్సి వచ్చిందని, అందుట్లో మా అమ్మగారికి ఆపరేషన్ అయిందని ఇంటికి వచ్చాను సార్. ఇప్పుడు నాకున్నది అది ఒక్కటే. నేను ఇప్పుడు ఏదని ఎటని వెళ్ళను సార్. We ఫాదర్ have మీ no ఫాదర్ మీ option. ఫాదర్ గురించి ఏమన్నారు? లేరు సార్. ఫాదర్ లేడా? ఓన్లీ సింగిల్ పేరెంటా మీరు? అవును సార్. సరే సరే, ఒక అన్న లెక్క చెప్తున్నా. మీకు ఏదైనా కష్టం ఉంటే నేను ఉంటా, గానీ మీరు ఎట్టి పరిస్థితులలో మనోధైర్యం కోల్పోవద్దు. ఏం చేద్దాం అనేది కూడా మేము ఈ 10 రోజులు కూడా, వారం రోజులు కూడా నేను ఆలోచిస్తూనే ఉన్నా, బలంగా కష్టపడుతూనే ఉన్నా. మీరు ఏమైనా చేసుకుంటే నాకు పని చేయాలనిపించదు, కష్టపడాలనిపించదు. అందుకనే నేను ఏమంటున్నా అంటే, మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మొన్నటి మాట్లాడండి. వరకు కూడా సార్ మేము 24 అవర్స్ లో 18 అవర్స్ కూర్చొని చదివి సిలబస్ కంప్లీట్ చేయాలని ప్లానింగ్ కూడా వేసుకొని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వచ్చాం కూడా సార్. అయినా అవ్వట్లేదు. మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందడిగేసి మీలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని ముందుకు వస్తుంటే కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఎలాగంటే ఎలాగ సార్. అదే అదే, మీరు ఇంత పెయిన్ఫుల్ గా ఉన్నారు. నేను ఐ కెన్ అండర్స్టాండ్. అంటే నేను కూడా
ఒక అంటే ఒక నా డిగ్రీ ఇప్పటి వరకు మేము బయటకు వచ్చి ఎటువంటి పార్టీలకి మద్దతుగా మాట్లాడిన రోజులేంది ఫస్ట్ టైం మేము బయటకు వచ్చి మా జీవితాలు మారుతాయని అరే కాంగ్రెస్ కి వేయండి అమ్మా అని మాకు మేముగా చెప్పి దగ్గరగా సార్ నా నుంచే మా విలేజ్ పిల్లలు ఇట్లా మీ పిల్లలకి టీచర్ వస్తారు అని చెప్పి దగ్గర నేను 30 మందితో ఓట్లు వేయించాను సార్. నేను ఈ రోజు ఒప్పుకుంటున్నాను. వితౌట్ మనీ వాళ్ళు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చాను. ఈ రోజు ఇట్లా జరుగుతుంటే నాకు నేనే సిగ్గుపడుతున్నా సార్. సార్ ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పుకుంటా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆన్సర్ సార్. అవునవును. అదే ఎట్లా చేద్దాం ఆలోచిస్తున్నా, ఏం అర్థం అవ్వట్లేదు. మీరైతే ధైర్యంగా ఉండాలా. నా నంబర్ సేవ్ చేసుకోండి. హలో. అన్నా ఇప్పుడు మేము ఎంత ట్రై చేయను అంత ట్రై చేస్తాము. జీవితంలో మరి కొన్ని కొన్ని అనుకున్నవి అయితాయి కావచ్చు, కాకపోవచ్చు. కానీ మీరైతే మీరు ఆ పెద్ద పెద్ద డిసిషన్స్ అట్లా పెట్టుకోవద్దు. ఎందుకంటున్నంటే మీకు ఆ జ్ఞానం ఉంది కదా, టీచర్ సిలబస్ కోసం చదివిన జ్ఞానం ఉంది. మీరు టీచరే, జాయిన్ అయినోళ్ళే టీచర్ కాదు, జాయిన్ కాని వాళ్ళు కూడా టీచరే. మీతో చాలా పని ఉంది. దేశంలో, సంఘంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి. రేపు భవిష్యత్తులో మనకు వచ్చిన దుస్థితి మనకు భవిష్యత్తు తరాలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు రావద్దంటే ఈ క్యాలెండర్ ఇయర్ కోసము ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయితే ఎగ్జామ్స్ పెడుతుందో, ఎట్లెట్లయితే కథలు ఉంటాయో ఆ దానికోసం ఇప్పుడున్న బాధితులమంతా కొట్లాడి ట్రెండ్ సెట్ చేద్దాము. తర్వాత వీళ్ళ పాయింట్లు ఎట్లా ఇప్పుడు 1 ఇయర్ దగ్గరకు వచ్చింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సరే, ఇంకా అది పక్కన పెడితే సమాజంలో ఇది ఒక మనకు ఒక ఇంకా మనం సొసైటీకి టీచర్ కావచ్చు. ఇప్పుడు నేను ఇంకా భవిష్యత్ ఇంకా క్లాస్లో చెప్పే టీచర్ల కొరత కంటే సొసైటీలో ప్రజలకు టీచింగ్ చేసేటోళ్ళు తక్కువైర్రు. ఒకవేళ మీకు అక్కడ మిస్ అయితే ఇక్కడ చేద్దాం, నేను ఉంటా. మీరు అందరు ధైర్యంగా ఉండండి. ఏదన్నా మంచికి చెడుకు నేను ఉంటాను. మీకు మాటిస్తున్నా భవానీ గారు, చెల్లెమ్మ, సరేనా? నేను నంబర్ సేవ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఆడియో మన ఛానల్లో పెట్టాలనా? ఓకే అన్న. మీరు పెట్టమంటే ఒక కొన్ని లక్షల మందికి హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ అంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడుతుర్రో ఈవెన్ ఆ సీతక్కకు, లేకపోతే రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు, వీళ్ళకన్నా తెలవాలి కదా నీ బాధ. ఓకే అన్న. సరే చెల్లెమ్మ, రైట్.